రాష్ట్రంలోని డ్రైవర్లందరూ ఏకతాటిపై నడిచి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అన్వర్ భాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జోడో యాత్రలో భాగంగా వేంపల్లెకు చేరుకుని వేంపల్లె డ్రైవర్లతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమి మీద డ్రైవర్లు ఎన్నో రూపాలుగా ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు ఇలా ప్రతి ఒక్కరికి డ్రైవర్ రంగం ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెచ్చే డ్రైవర్లను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. డ్రైవర్ జోడో యాత్ర కడప జిల్లాలో చేస్తా ఉన్నాం. డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా ఏంపల్లికి రావడం జరిగింది. డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు మొదలు పెట్టామంటే మావి అనేక డ్రైవర్ల సమస్యలు ఉన్నాయి, అనేక మా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే, అవన్నీ మేము సాధించుకోవాలంటే అన్ని జిల్లాల్లో ఉండే డ్రైవర్లు, అన్ని రాష్ట్రాల్లో ఉండే డ్రైవర్లు ఒక్కటైతేనే మా సమస్యలు తీర్చుకోగలుగుతామనే ఉద్దేశంతో ఈ డ్రైవర్ జోడో యాత్ర మొదలుపెట్టాం. ఈరోజు ఇప్పుడు ఏంపల్లి, తర్వాత పులివేంద్ర, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి తాలూకాకి డ్రైవర్ జోడో యాత్ర వెళ్తుంది. మళ్ళీ ఈ డ్రైవర్ జోడో యాత్ర ఉద్దేశం ఒక్కటైతేనే ఏదైనా సాధించుకోగలుగుతామనే ఉద్దేశంతో ఈ డ్రైవర్ జోడో యాత్ర మొదలుపెట్టాం. బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్లు అంతే ముఖ్యం. మేమేమి ఈ రాజకీయ నాయకులకు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ సంపాదనలో వాట అడగకుండా మమ్మల్ని గుర్తించండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత సేవ చేస్తున్నాం, అలాగే ప్రజలకి అక్కడి నుంచి ఇక్కడికి తరలించడంలో, నిత్యమైన వస్తువులు వాళ్ళ దగ్గర చేర్చడంలో ఎంతో సేవ చేస్తున్నాం. మళ్ళీ మాకంటూ హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గం స్థాయిలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు, అలాగే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూమ్స్ కట్టించి ఇవ్వండి అంటున్నాం. మళ్ళీ ఇదే ప్రతి ఊర్లో డ్రైవర్ స్టాండ్, అంటే కార్లు పెట్టుకోవడానికి, లారీలు పెట్టుకోవడానికి, ఆటోలు పెట్టుకోవడానికి కూడా డ్రైవర్ స్టాండ్ ఏర్పాటు చేయాలంటున్నాం. అవన్నీ డిమాండ్స్లో ఉన్నాయి. కానీ చెప్పడం మీడియా ముందు మా బాధ్యత కనుక ఇక పై డ్రైవర్లని కింద గుర్తించకుంటే మేమందరం ఏకమై న్యాయ పోరాటానికి రాజధాని పిలిపిస్తామని ఈ వీడియో ముఖాంతరం